వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వేమిరెడ్డికి చంద్రబాబు కేంద్రంతో చర్చించి ఆయనకు కీలకమైన శాఖను కేటాయించేలా సిఫారసులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘట్ గ్రామం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనాక కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. ఘట్టమ్మ దేవాలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించారు. కాగా మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకుంటే కేంద్రం మెట్రో రెండో దశ పనులకు ఆమోదం తెలుపుతుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మార్చి 2026 వరకు కొనుగోళ్లు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా ధాన్యం సేకరించి నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇటీవల విడుదలై బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకున్న దురంధర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న దురంధర్ పార్ట్ 2 మార్చి 19న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ ఇవాళ వెల్లడించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే కొత్త సినిమాను ప్రకటించారు. నటుడు విజయ్ సేతుపతి నటించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో విజయ్ సేతుపతి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. పేదరికం నుండి ధనవంతుడిగా మారాలనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా ఖరారైంది. అనిల్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.